శ్యామ్ అయితే వాళ్ళ ఇంట్లో నుండి రాధకి ఫోన్ చేస్తాడు. రాధ, నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విన్న రాధ అయితే, ఏంటి శ్యామ్ సార్ చెప్పండి అని చెప్పి రాధ శ్యామ్తో అంటూ ఉంటుంది. ఇంతలో మధుర వచ్చి ఆ ఫోన్ని లాక్కుంటుంది. ఇక శ్యామ్ అయితే, రాధ వింటున్నావా అని చెప్పి అంటాడు. ఇంతలో మధుర ఫోన్ తీసుకుని, ఏంట్రా నువ్వు చెప్పేది, ఇక మీద ఎప్పుడు రాధకి ఫోన్ చేయాలని చూడకు, రాధకి ఫోన్ చేయాలని చూసావా మర్యాదగా ఉండదు అని చెప్పి మధుర ఫోన్ని కట్ చేసి ఫోన్ పెట్టేస్తుంది. అది విని శ్యామ్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి, అమ్మ ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా ప్లీజ్ అమ్మ అన్నా సరే మధుర ఫోన్ పెట్టేస్తుంది. ఇక శ్యామ్ అనవసరంగా నేను రాధని సేవ్ చేద్దామంటే ఇలా జరిగిందేంటి అని చెప్పి అక్కడి నుండి అయితే శ్యామ్ వెళ్ళిపోతాడు. ఇదంతా విన్న రుక్మిణి అయితే, ఏంటి రాధని ఈరోజు రాత్రికి ఎలాగైనా సరే చంపేద్దామని నేను ప్లాన్ చేశాను, ఆ ప్లాన్ని రివర్స్ కొట్టి నన్ను చంపడానికి నువ్వు ప్లాన్ వేస్తావా, లేదు ఎలాగైనా సరే ఈరోజు రాత్రికి రాధ చనిపోయేలా చేస్తానని చెప్పి రుక్మిణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో రుక్మిణి వాళ్ళ పిన్న అయితే శ్యామ్కి పాలు తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇక శ్యామ్ నేను తాగను అని చెప్పి అన్నా సరే, ఎందుకులే బాబు బాగా నిద్రపడుతుంది, తాగు బాబు పర్వాలేదు తాగు అంటూ బలవంతంగా శ్యామ్ చేత ఆ పాలని తాగించేస్తుంది. ఇంతలో ఆ పాలల్లో అయితే రుక్మిణి మత్తు మందు కలిపి గాఢ నిద్రలో వెళ్ళిపోయే మందునైతే కలిపేస్తుంది. ఆ పాలను తీసుకుని వచ్చి వాళ్ళ పిన్ని ఇస్తే ఆ పాలు అయితే శ్యామ్ తాగేస్తాడు. ఇక ఆ పాలు తాగడంతో శ్యామ్కి తెలివి లేకుండా అలా పడుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక శ్యామ్ అలా మెలకువ లేకుండా పడుకొని ఉండటంతో అది చూసి రుక్మిణి రౌడీలకు కాల్ చేసి, రే ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు వెళ్ళి దాన్ని చంపేయండి, చంపేశాక గుడ్ న్యూస్ నాకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి అంటుంది. ఇక రౌడీలు అయితే రాధ ఇంటికి వెళ్తారు. రాధ అక్కడ అలా పడుకొని ఉంటుంది. ఇక రౌడీలు రాధ దగ్గరకు వెళ్ళి రాధని చంపేయాలని చూస్తారు. ఇక శ్యామ్ అలా నిద్దట్లోనే ఉంటాడు. ఇక రుక్మిణి ప్లాన్ సక్సెస్ అవుతుందా? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.